ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ 29వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామమును సంతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశం గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు మనము చదువుకుందాం. దానిలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను తేరిపార చూసి ఇక్కడ 6:20వ వచనములో రాయబడి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహములు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన చుట్టూ సమూహములు ఉన్నప్పుడు అంతటా ఆయన తన శిష్యుల తట్టు తేరిపార చూసి వారితో ఇట్లంటూ ఉన్నాడు: బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పే మాటలు ఈ లోక సంబంధులకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏడ్చేవాళ్ళు మీరు ధన్యులయ్యా అంటాడు. ఆకలి కొనేవాళ్ళు మీరు ధన్యులయ్యా అంటున్నాడు. బీదలు అంటే ఏ దిక్కుముక్కు లేకుండా ఏదో ఆ దినం ఉంటే తిన్నట్టు, లేకపోతే పండినట్టు ఉండడానికి ఇదిగో ఒక మంచి నివాసం కూడా లేదు. బీదలైన మీరు ధన్యులు, అసలు దేవుని రాజ్యం మీది అని చెప్తాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు అనుకున్నారు? ప్రజలతో కాదు. ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పడం లే. ఎవరైతే యేసయ్య దగ్గర మాకు ఆశీర్వాదాలు వస్తాయి, యేసయ్యతో ఉంటే మేము క్షేమంగా ఉంటాం, ఇదిగో మాకు ఈ చేపలు పెట్టడం, ఈ పనులు చేసుకోవడం, లేకపోతే ఈ లోకంలో మేము ఏదో సంపాదించుకోవడం అనేది మాకు అవసరం లేదు. మాకు ప్రభువు కావాలి, ఆ ప్రభు శిష్యులుగా మేము ఉంటే చాలు, ఆయనకు పరిచర్య చేసుకుంటే చాలు, ఆయనతో తిరిగితే చాలు అని లోకాన్ని, బంధువులను, తమకున్న ఆ యొక్క ఉపాధిని, అంటే పేతురు యోహాన్లు
వాళ్ళకున్న వలలను కూడా వదిలిపెట్టేసి వచ్చేసారు. తమకున్న ఆదాయ వనరు ఈ లోకంలో జీవించడానికి, ఆ ఆదాయ వనరులు సమస్తాన్ని వదిలేసి యేసుక్రీస్తు ప్రభువుతో పరిచర్య చేసుకుంటూ ఆయన శిష్యులుగా బ్రతుకుతాం లోకంలో. మాకు ఈయనే రక్షకుడు, ఆయన మమ్మల్ని పిలిచాడు కదా అని ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటాడు, పేదలుగా ఉన్నారు మీరు ధన్యులు అంటాడు. దేవుని రాజ్యం మీది. ఆకలి కొనుచున్నారు మీరు తృప్తిపరచబడదురు అంటాడు. ఇదిగో మీరు ఏడ్చున్నవారు మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుస్తున్న మీరు ధన్యులు అంటాడు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, నా నిమిత్తము అనగా మనిషి కుమారుని నిమిత్తము మిమ్మల్ని మనుషులు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. వాడి మాట నా దగ్గర ఏం చెప్పాకు, వాడంటే నాకు మళ్ళీ ద్వేషం. ఇంకొక సంగతి వెలివేస్తారు, ఊర్లోంచి గ్రామాల్లోంచి అట్లా వెలివేసిన వాళ్ళు పూర్వకాలంలో చాలా మంది ఉన్నారు. పిల్లలు క్రైస్తవ్యం తీసుకుంటే కులంలోంచి వెళ్ళేస్తారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఇది. రెండోది, క్రైస్తవ్యం తీసుకొని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉంటే వాడిని అసలు అందరూ ద్వేషించడమే. వాడు మళ్ళీ ఏ తప్పు చేయడు, ఎవరికి అపకారం చేయడు. ఏసై నమ్మిన బిడ్డలు ఎవరికి అపకారం చేయడు కదా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు చెప్పాడు కదా. మనం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం కదా. మనకు లేకపోయినా మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటాం కదా. మనం అందరి ఎడల దయా కరుణ ప్రేమ కలిగి ఉంటాం కదా. ఎందుకంటే యేసుక్రీస్తు గుణ లక్షణాలని ఆయన బిడ్డలుగా మనం పుణికిపుచ్చుకొని మనం జీవిస్తూ ఉన్నాం కదా. మరి సొసైటీకి మన వల్ల నష్టమేం లేదుగా. ఈ సొసైటీని మనం పాడు చేయం కదా. మరి నిన్నెందుకయ్యా ఈ మనుషులు దేశిస్తారు, ఈ సొసైటీ దేశిస్తుంది అంటే సాతాను కాడు కదా వాడు. మనం సాతానీ బిడ్డలం కాకుండా ప్రభు బిడ్డలంగా మనం వచ్చినప్పుడు, ఆ ప్రభువును మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు సాతాను గాడికి కోపం కదా. మొన్నటిదాకా నా బిడ్డగా ఉండాడు, మొన్నటిదాకా నేనేం చెప్తే అది చేశాడు, ఈరోజు ఆయన యేసుక్రీస్తు అని ఆయన తట్టుపోయాడు. లోకస్తులు అందరూ అంతే, ద్వేషిస్తారు. రెండోది విలువేస్తాను, నేను కులంలోంచి చేలేస్తాను. ఆకొక్క పెట్టకాకటి రా, వాడి ఇంటికి ఆకొక్క పెట్టదు, పంపద్దు. వాడిని కులంలోంచి చేలేసా మీకు తెలుసా, అయ్యా పెట్టం. వాళ్ళు అసలు పెళ్ళిళ్ళకి కూడా పిలవ కాకండి. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఏ శుభకార్యాలకు కూడా మన ఇళ్ళకి రాకూడదు. సరే అయ్యా. రెండోది నిందలేస్తారు, తప్పు చేయకపోయినా నిందలే, మంచి చేస్తున్నా నిందే, సత్ప్రవర్తన కలిగి జీవిస్తుంటే నిందలు. రెండోది పేరు కొట్టేస్తారంట పిల్లరా, జనాభా లెక్కలోనే. అంటే నువ్వు సచ్చినోడితో లెక్క. వాళ్ళ ఇప్పుడు కుల పెద్దలని ఉంటారండి, వాళ్ళ దగ్గర పేర్లు ఉంటాయి. ఎవరూరు ఇంటికి ఆకొక్క పంచాలా, ఎవరూరికి మనం సభ్యత్వం ఇవ్వాలా, ఎవరూరు మనోళ్ళు అంటే వాడి పేరు కొట్టేయండి, వాడి ఇంటి పేరు కొట్టేయండి. వాడు మన ఊళ్ళో వాడు మనం ఉండకూడదు, వాడి పేరు కొట్టేయండి. కాబట్టి మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు కొట్టివేసినప్పుడు అప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అంటాడు. కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. మనం అందరం ఎందుకు ఇన్ని నిందలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శోధనలు, ఇన్ని వేదనలు పడుతున్నామో పిచ్చోడో తెలియదు. అసలు యేసయ్య బోధనలే ఈ లోకానికి అర్థం కాదు. పరలోకము, నిత్య రాజ్యము, నిత్యము ఆ దేవునితో నివాసము. ఈ మట్టి శరీరం ఒకరోజు మనులో కలిసిపోద్ది. ఏమి తిన్నా ఇంతే, ఎలా ఉన్నా ఇంతే. ఒక దినం ప్రభు దగ్గర మనం అందరం కనబడతాం. ఆ నిత్య రాజ్యంలో మనం చేరాలి, ఆ నిత్య ప్రభుతో మనం ఉండాలి, నిత్యము ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. మన నిరీక్షణ, మన విశ్వాసము
మనం దేనికోసం కనిపెడుతూ ఉన్నాం? అదుగో, అదుగో, అదుగో ఆ ప్రభువు కోసం, ఆయన కోసం, ఆ పరలోక రాజ్య వారసత్వం కోసం మనం పాటుపడుతున్నాం. ప్రియులారా, నా నా దేవుని గ్రంథములో లిఖితమైన గ్రంథస్థములైన వాక్యములన్నీ కూడా పర సంబంధమైన దీవెనలకు సంబంధించినవే గాని, లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే దేవుని దగ్గరికి రాగాకండి, బైబిల్ దగ్గరికి రాగాకండి, యేసయ్య దగ్గరికి రాగాకండి. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది ఇస్తానని ప్రభు సీరియస్‌గా చెప్తున్నాడు. ముందు అసలు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల. లోక సంబంధమైన వాటి కోసం దేవుని దగ్గరికి రావద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళకు ఆయన ఏం కావాలో సమస్తం ఇస్తాడు. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహములందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఉంటే అప్పుడు తన శిష్యులను తేరిపారు చూచి శిష్యుల వైపు చూసి ఆయన చెప్తాడు, బీదులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తమో మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో పరలోకమందు మీ ఫలము గొప్పదయ్యుండును. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యందు మనము నమ్మకం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఈ లోకంలో కష్టపడదుము గాక. ఈ తాత్కాలికమైన భోగాలు, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన సుఖాల కోసం వెంపర్లాడుతూ తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా అనిత్య రాజ్యం వైపు, అనిత్యము ప్రభుతో సహవాసం చేయడానికి ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు ఈ దినం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం. ఆయన నీ కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మనల్ని మనం ఆ ప్రభు దగ్గర తగ్గించుకొని, ఇంకా ఆయన్ని వెంబడించకుండా లోకాన్ని ఇంకా వెంబడిస్తున్నామేమో, ఇంకా మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన వ్యవహారాలు, మనం ఏ విధంగా లోకంలో ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నామా, లేక సాతానుకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ దేవదేవుని వెంబడించడము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడా స్తోత్రం ప్రభు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు. ఈ దీవెనలతో, ఆశీర్వాదములతో, కృపలతో ప్రతి బిడ్డను నింపండి. యేసయ్యా, సర్వలోక పరిశుద్ధులను, సార్వత్రిక సంఘాలను దీవించి ఆశీర్వదించమని ప్రభు, నీ కృపలో ప్రతి బిడ్డను ఆయన వారి వారి అవసరతలు తీర్చమని యేసు నామమున పేట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండి, నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.